ఇక ఇది ఎంత భయంకరం చూడండి, ఎంత దయనీయమైన పరిస్థితుల్లోకి ఈ తెలంగాణ వెళ్ళిపోయిందో చూడుర్రి. ఎంత దయనీయమైన పరిస్థితుల్లోకి తెలంగాణ వెళ్ళిందో చూడండి. తెలంగాణ సీఎంఓ డైరెక్ట్ పోస్ట్ చేసింది నిన్న దీంట్లో ఎక్స్లో, ట్విట్టర్లో. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో కొనసాగుతున్న పనుల ప్రగతిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాలో జరుగుతున్న పనులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క, శ్రీ దామోదర రాజనరసింహ, శ్రీమతి సీతక్క, శ్రీమతి కొండ సురేఖ, శ్రీ పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మాజీ మంత్రి శ్రీ జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇదంతా బాగుంది, ఈ సమీక్ష బాగుంది. కానీ ఇక్కడ జానారెడ్డి అనబడే ఒక కాంగ్రెస్ నాయకుడు ఈ సమావేశంలో ఏ అర్హతతోటి కూర్చున్నాడు అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. జానారెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, మంత్రి కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ రివ్యూ. ఈ అఫీషియల్ రివ్యూలో జానారెడ్డి గారు ఏ హోదాలో ఇక్కడ కూర్చున్నారు, ఆయనకు ఏ అధికారం ఉందని ముఖ్యమంత్రి గారి సీటు పక్కన కూర్చున్నాడు. ఇది ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, అధికార దుర్వినియోగం చేయడం, ఏ ప్రోటోకాల్ లేకుండా, ఏ పదవి లేకుండా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, కేవలం కాంగ్రెస్ పార్టీ సభ్యుడే, ఈయన సర్కారులో ఎట్లా భాగమైండు? ఈ రివ్యూలో ఈయన ఎట్లా కూర్చున్నాడు? ఈ రివ్యూలో ఇక్కడ ఈయన కూర్చుంటే ఇగో ఇక్కడ ఏడు తిన్మార్మలిగాడు ఏడు ఎక్కడ కూర్చున్నాడు? ప్రశ్నించే గొంతుకను, నేను ప్రశ్నించే గొంతుకను అని చెప్పుకునే తిన్మార్మల్లి, నీకు దమ్ముంటే ఆ సమావేశాన్ని నువ్వు బహిష్కరించవుంటివి, దాని నుండి నువ్వు బహిష్కరించి వెళ్ళిపోనుంటివి. ఎందుకంటే ఇక్కడ జానారెడ్డి ఏ హోదాలో ఈ మీటింగ్కు హాజరైండు, ఈ రివ్యూకి హాజరైండు, దీన్ని నువ్వు ప్రశ్నించాలి. ఆ రోజు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మనుమడు ఆ సీఎం క్యాంప్ ఆఫీసులో చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు ఆడుకుంటే ఎవడేవాడు ఆ పౌరుడు, ఎట్లా ఆడుకున్నాడే వాడు అని ఎగిరెగిరి దునికిను. నిజమే, చిన్న పిల్లగాడు, ఆకతాయి పిల్లగాడు, తెలిసి తెలియక సీఎం ఛాంబర్లోకి పోయి ఆ కుర్చీలో కూర్చోవడం ఆ పిల్లగాడికి తెలివనితనం, దానికి క్షమించవచ్చు. మరి ఇక రేపో మాపో కాటికి కాలు చాపిన జానారెడ్డి గారు ఏ హోదాలో ఈ అఫీషియల్ రివ్యూలో కూర్చున్నాడు? దీన్ని కనీసం ప్రశ్నించకుండా చేతికి గాజులు వేసుకున్నట్టు, చీర కట్టుకొని పోయినట్టు తీన్మార్ మల్లిగా నువ్వు ఎందుకు అడగలే? దీన్ని ఎందుకు ప్రశ్నించలే? ఈ రివ్యూను నువ్వు ఎందుకు బహిష్కరించిపోలే? నీకు సిగ్గున్నదా కనీసం? ఏ హోదాలో జానారెడ్డి గారు ఇక్కడ ఇంత అఫీషియల్గా కూర్చొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇట్లా వ్యవహరిస్తున్నారు? వీళ్ళు రాజ్యాంగేతర శక్తులా? వీళ్ళు ఇది రెడ్డిల మీటింగా? ఇది రెడ్డిల మీటింగా? ఈ రెడ్డిల సభనా? లేకపోతే రెడ్డిలు ఈ కాంగ్రెస్ రెడ్డిలు ఏం చేసినా చెల్లిపోతాయనే అహమా? దీన్ని ఇక్కడ అంటే వీళ్ళంతా సీతక్క, దామోదర్ రాయ నరసింహ, లేకపోతే కొండ సురేఖ గారు, లేకపోతే వీళ్ళు అడగలేరు. మరి నువ్వు ఇంత పెద్ద పొడుగు ప్రశ్నించే గొంతు కదా, ఎందుకు అడగలేకపోయావు? ఎందుకు ఈ మీటింగ్ను నువ్వు బహిష్కరించలేకపోయావు? బహిష్కరించాలి. కాబట్టి దీన్ని ఏమంటున్నాం? ఇది చాలా చాలా తప్పు. జానారెడ్డి గారికి పదవి లేదు, ఆయన సర్కారులో భాగం కాదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే భాగం. ఏ అధికారంతో, ఏ అర్హతతోటి ఇక్కడ జానారెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చున్నాడు? ఇది బట్టి విక్రమార్క గారికి అవమానం, దామోదర రాజనరసింహ గారికి అవమానం, కొండ సురేఖ గారికి అవమానం. ఆయన కేబినెట్ మినిస్టర్ కాదు, కేబినెట్ హోదా లేదు ఆయనకు, కానీ కూర్చున్నాడు. నీ రెడ్డి అహంకారమా ఇది? నీ కాంగ్రెస్ రెడ్ల అహంకారమా ఇది? లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీ రెడ్లగా అనుకుంటున్నా? మరి ఇప్పుడు వీళ్ళంటే కాంగ్రెస్ వాళ్ళు అడగలేకపోయిన్లు. తీన్మార్మల్లిగా నువ్వు ప్రశ్నించే గొంతుగా అంటాను కదా, మరి నువ్వెందుకు అడగలేదురా? నోట్లు ఏం పెట్టుకున్నావురా? ఇప్పుడు మాట్లాడు. సీఎం మనవాడు చిన్న పిల్లగాడుగా ఉన్నప్పుడు సెక్రటరియట్ పోయి లేదా సీఎం క్యాంపస్కి పోయి ఆడుకుంటేనే ఎగిరెగిరి పడితివి, దునికితివి, ఆగమాగమైతివి. ఇప్పుడు నోట్లు ఏం పెట్టుకున్నావు నువ్వు? నోరు ఎందుకు మెత్తలేదు? నిరుద్యోగుల తరపున మాట్లాడతలేవు. ఇగో ఇలాంటి రాజ్యాంగేతర పనులు జరుగుతుంటే మాట్లాడతలేవు. నీ జీలో దమ్ముంటే చలో
దీన్ని నువ్వు ప్రశ్నించాలి. జానారెడ్డికి ఏ అధికారం ఉన్నది, ఏ అర్హత ఉన్నది, ఏ పదవి ఉన్నదని అక్కడ అఫీషియల్ రివ్యూలో కూర్చున్నాడు అనేది నువ్వు ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాలి. నిన్న గాజులు వేసుకొని పోయిన లెక్క సైలెంట్గా ఉన్నావు. ఇక నువ్వు వృధా. నువ్వు యువత నీకు అవకాశం ఇచ్చి అక్కడ కూర్చోబెడితే కాంగ్రెస్ ఎన్ని అక్రమాలు చేస్తున్నా, కాంగ్రెస్ లో ఉన్న రెడ్లు ఇలాంటి ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నా నువ్వు నేట్లో ఏం పెట్టుకున్నావు తెలుస్తలేదు, సైలెంట్ అయిపోయినావు. దీన్ని ఖచ్చితంగా నువ్వు ఎందుకు బహిష్కరించలేదు అనేది మేము తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ తరఫున నిన్ను అడుగుతున్నాం. నీకు సిగ్గు శరం ఉంటే ముందు దీన్ని మేము మాట్లాడు. వీళ్ళ అయ్యల పార్టీ అనుకుంటాను, మరి వీళ్ళ పార్టీ అనుకుంటాను అర్థమైతే. ఇంత బరిదెగించిన వేషమా ఈ కాంగ్రెస్ లో ఉన్న రెడ్లది? ఇంత బరిదెగించిన వేషమా? మీరే అనుకుంటాను పార్టీ? మీకోసం పెట్టుకున్నారా పార్టీ?